Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. రీసెంట్ టైంలో ఫస్ట్ టైం అనుకుంటా థియేటర్లో జనాలు వాకౌట్ చేయడం, అది కూడా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutesకే నా వల్ల కాదు అని నా బ్యాక్ సీట్ పర్సన్ లేచి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా ఓర్చుకోరా ఎండ్ వరకు చూసి వెళ్దాం అంటే అతను నా వల్ల కాదురా నేను వెళ్ళిపోతా అని లేచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, నేను వెళ్ళలేకపోయా, అదే బాధ. ఎందుకు వెళ్ళలేదు అంటే మరి ఎండ్ వరకు చూసి ఏమైనా పాజిటివ్ ఉంటే మూవీలో చెప్పాలి కదా రివ్యూలో. సో ఓపిక పట్టి చూసా ఎండ్ వరకు, కానీ ఏమీ ఎక్కలేదు. ఒక్క సిట్యువేషన్లో కూడా పాజిటివ్గా అనిపించింది ఏదీ లేదు సినిమాలో. సినిమా ఎండింగ్లో వచ్చే ట్విస్ట్కి క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే చాలా సినిమాల్లో ఆ ట్విస్ట్ చూసేసాం, సేమ్ వేలో ఉంటుంది. మరి ఏం బాగుంది భయ్యా అంటే సినిమాలో ఇంటర్వెల్లో నేను ఒక శాండ్విచ్ తిన్నా, అదొక్కటే బాగుంది భయ్యా. పోనీ స్టోరీ ఏంటో చెప్పు మామ వింటాం అంటారా? మీరు కొన్ని సినిమాల్లో స్టోరీలో ఇంకో స్టోరీ వినడం చూసుంటారు, కానీ ఈ సినిమాలో స్టోరీ, మళ్ళీ ఆ స్టోరీలో ఇంకో స్టోరీ, మళ్ళీ దానికి ఇంకొక 2 స్టోరీలు అన్నమాట. అర్థం కాలేదు కదా? నాది కూడా సేమ్ సిట్యువేషన్. సీన్ అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకుందాం అనుకునే లోపు ఇంకో స్టోరీ, వేరే క్యారెక్టర్స్, మధ్యలో పోయిటిక్ డైలాగ్స్, సారీ మధ్యలో పోయిటిక్ డైలాగ్స్ అన్నా కదా, కాదు, సినిమా మొత్తం ఫ్రమ్ ది బిగినింగ్ మామూలుగా మాట్లాడుకునే మాటల కన్నా ఈ పోయిటిక్ డైలాగ్స్తో మూవీ అంతా వెళ్తుంది. ఇంకా స్టార్టింగ్ నుంచి ఫైట్లు, వైలెన్సు, మందు, సిగరెట్టు, అమ్మాయిలతో ఇదే అన్నమాట. ఇవి తప్పితే ఇంకా సినిమాలో ఏం లేదు. ఇంకా బీజిఎం అంటారా, అదే కేజీఎఫ్ స్టైల్లో రుద్దాలి అనుకున్నారేమో, తలపోటయ్యా. ఇంకా ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, వాటి వరకు ఇంకా టాపిక్ వద్దులండి. మీరు సినిమా చూసుంటే నాలా ఎండ్ వరకు మూవీని మీరు చూడగలిగారు అంటే అదొక గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. నా వరకు అయితే మూవీస్ అన్బేరబుల్. ట్రైలర్ చూసినప్పుడే నాకు 4.5 minutes ట్రైలరే ఏం అర్థం కాలేదు. సర్లే మూవీలో ఏదో ఒకటి ఉంటుంది కదా, యష్ ఇంత టైం తీసుకున్నాడు అంటే మ్యాటర్ ఉండే ఉంటుంది అని అనుకున్నా, కానీ లోపలేం లేదు. అసలు యష్ ఇంత ప్రైమ్ టైంని ఎలా వేస్ట్ చేసుకున్నాడో కూడా మూవీ చూసాక నాకు అర్థం కాలేదు. ఓవరాల్గా మన న్యూస్ 3 పీపుల్ వర్షన్లో మూవీ ఎలా ఉంది అంటే అస్సలు మినిమం వాచబుల్ అయితే కాదు. అండ్ ఇంకా మూవీనైతే ఫ్యామిలీతో అస్సలు ట్రై చేయకండి, బోల్డ్ సీన్స్ టూ హెవీగా ఉన్నాయి. సరే, మరి మీరు కూడా టాక్సిక్ మూవీ చూసి మరి మీకు మూవీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి, చూస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.